నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జీవించడానికి ప్రాణాధారం నీరు. ప్రతి నీటి చుక్క అమూల్యం. నీరు ఒక పరిమితమైన వనరు. నీరు ఒక సామాజిక వనరు. ప్రతి జీవి శరీరం 70% నీటితో నిండి ఉంటుంది. ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందడం లేదు. జనాభాలో సగం మంది నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించడం మానవ హక్కు అంటూ విశ్వశాంతి విద్యార్థులు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ కార్యక్రమాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచ జల దినోత్సవం పుష్కరించుకొని శుక్రవారం విశ్వశాంతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. నీటి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి దినోత్సవం జరుపుకుంటున్నాం. 3/2 వంతులు భూమి నీటితో ఉంది. నీటి ఆవశ్యకతను నేటి తరానికి తెలిపేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన, డిబేట్ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించి బహుమతులు అందజేయడం జరుగుతుంది. మొత్తం 3/2 వంతులు నీరే ఉంది. ఈ ప్రపంచంలో 2 కోట్ల మంది ఇంకా కలుషితమైనటువంటి నీటిని తాగుతున్నారు. నీరు, దాని యొక్క ప్రాధాన్యత, మరి జలవనరులను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటటువంటి దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మనం వరల్డ్ వాటర్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు థీమ్ ఏంటంటే వాటర్ ఫర్ పీస్, శాంతి కోసం నీరు. 0.7% of water is in the oceans and 0.3% of water is used by us. Water is a precious gift from Mother Nature and we should not waste it. We need to save it. What standard in Shanti Vidyalaya. Today I stand before you to speak about World Water Day. World Water Day is celebrated on 22nd March every year all over the world. World Water Day is celebrated. Anyone help you? How to say? తను కూడా వేసిందండి. What is the day of today? Day importance? World Water Day. అన్నీ కూడా ఉన్నాయి. ప్రపంచంలో మనకి ఇప్పటికీ 200 కోట్ల మంది సురక్షితమైనటువంటి మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం కోసం ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ వాటర్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మనం మీకు డ్రాయింగ్, చిత్రలేఖనం మరియు వ్యాసరచన, డిబేట్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఓకే.